హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటలలో ఆలు కాజు మసాలా ఎలా చేసుకోవాలో నేర్చేసుకుందాం. సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లో శుభ్రంగా కడిగిన 3 చిన్న సైజు ఆలూకు సరిపడా సాల్ట్, అలాగే ఆలు ఉడకడానికి సరిపడా వాటర్ వేసి మూత పెట్టి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత చూద్దాం. ఆలు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు వీటికి పైన తొక్క తీసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో 7 లేదా 8 జీడిపప్పులు, 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూన్ గసగసాలు వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. నువ్వులు, గసగసాలు పచ్చివే అండి, వేయించినవి కాదు. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటాన్ని తర్వాత సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, కరివేపాకు, 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, హాఫ్ స్పూన్ పసుపు, అలాగే ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. చూడండి, అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయింది. ఇప్పుడు అందులో టమాటో ప్యూరీ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటోలను కట్ చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టించి టమాటో ప్యూరీని వేశాను. ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో టమాటో ప్యూరీని వేయించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసామంటే ఇది బాగా వేగిపోయి కలర్ చేంజ్ అయి ఉంటుంది. ఇప్పుడు అందులో 2 స్పూన్లు చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ కొబ్బరి పొడి వేసి అంతా కలిసేలా కలుపుకుందాం. మీకు కొబ్బరి పొడి అవైలబుల్లో లేకుంటే మనం జీడిపప్పు, నువ్వులు మిక్సీ పట్టుకున్నాం కదా, అప్పుడే కొబ్బరి ముక్కలు వేసి కూడా మిక్సీ పట్టుకోవచ్చు. పొడులన్నీ వేసుకొని అంతా కలిసేలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు, నువ్వులు, గసగసాలు పేస్ట్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఈ పేస్ట్ వేయగానే అడుగంటుకుంటుంది. జీడిపప్పు, నువ్వులు, గసగసాలు అన్నీ అడుగంటుకుంటాయండి. సో లో ఫ్లేమ్లోనే దీన్ని మనం వేయించుకోవాలి. చూడండి, పేస్ట్ అంతా బాగా కలిసింది. ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వెరీ లో ఫ్లేమ్లో 5 నుంచి 8 నిమిషాల పాటు జీడిపప్పు పేస్ట్ని వేయించుకోవాలి. 8 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఇది బాగా వేగిపోయింది. రంగు కూడా మారింది కదా. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాము. ఇది చాలా ఫాస్ట్గా అడుగంటుకుంటుందండి. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ వెరీ లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 3 లేదా 4 స్పూన్లు పెరుగు వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి 2 లేదా 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం. 3 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్, అలాగే ముందుగా వేడి నీళ్ళల్లో నానపెట్టుకున్న 20 లేదా 25 జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పులను వేడి నీళ్ళల్లో నానపెట్టుకున్నామంటే చాలా ఫాస్ట్గా నానిపోతాయండి. ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకొని కర్రీలో వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకొని ఒక టీ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. జీడిపప్పు పలుకుల్ని వేడి నీళ్ళల్లో నానపెట్టాం కదా, సో ఫాస్ట్గానే ఉడికిపోతాయి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఉడికించి తొక్క తీసి ఈ విధంగా కట్ చేసుకున్న ఆలూని వేసుకోవాలి. అలాగే కర్రీకి సరిపడా వాటర్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఎప్పుడైతే జీడిపప్పు, గసగసాలు, నువ్వులు పేస్ట్ వేస్తామో అప్పటి నుంచి మనం వెరీ లో ఫ్లేమ్లోనే ఈ కర్రీని మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. చూడండి, ఆలు, కాజు, వాటర్ అన్నీ బాగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చిటికెడు గరం మసాలా ఇంకా తరిగిన కొత్తిమీర వేసి అంతా కలిసేలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. మనం ఆల్రెడీ ఉడికించుకున్న ఆలునే వేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన పని లేదు. ఆలు వేశాక మసాలా అంతా ఆలుకు పట్టే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకున్నామంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఆలు కాజు మసాలా రెడీ అయిపోతుంది. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మనం కర్రీని అంతా లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీ ఆలు కాజు మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి.
ఇంకా పక్కనే ఉండే బెల్ బటన్‌ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేనెప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరెప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయొచ్చు. థాంక్ యూ.